సాయంత్రం వెళ్దాం జాతరకి. ఆదిలక్ష్మమ్మ జాతర. అమ్మవారి ఉయ్యాల పౌలింపు సేవ జరుగును. కావున భక్తులు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆదిలక్ష్మమ్మ తల్లి జాతరకి ప్రయాణం అయ్యామండి. మేమందరం కూడా ఇంటి దగ్గర అందరం బేబీ, చిట్టి, పద్మగారు, ఆదిలక్ష్మి గారు మేము అందరం కలిసి వెళ్తామన్నమాట. సాధారణంగా ఇట్లా జాతరలు, మహోత్సవాలు ఇటువంటి సింగిల్గా వెళ్ళే కన్నా అందరం కలిసి వెళితే భలే సరదాగా ఉంటుందండి. అలానే ఈ జాతరలు రాత్రిపూట జరుగుతాయి అన్నమాట. 7 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుందండి. 7 నుంచి ఒక్కోసారి 12 కూడా అయిపోతుందండి. మిడ్ నైట్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. జాతరలు అయితే చాలా బాగా జరుగుతాయండి. మా ప్రాంతంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందున ఆదిలక్ష్మమ్మ తల్లి జాతర అంటే చాలా దివ్యంగా జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఈ శారీ కట్టుకుని తయారయ్యాను. మేకప్ అది ఏం లేదులేండి. కాటుక, ఐబ్రోస్, బొట్టు, కుంకుమ పెట్టుకుంటాను. లిప్స్టిక్ అయితే యూస్ చేస్తానండి. ఎందుకంటే కొద్దిగా ఫేస్ డల్గా కనపడకుండా ఉంటుంది. అలానే మొన్న మన వాళ్ళు ఎవరో అడుగుతున్నారు, మీరు ఏ లిప్స్టిక్ యూస్ చేస్తారమ్మా అని చెప్పి. నేను ఎప్పుడు కూడా మమా ఎర్త్ లిప్స్టిక్లే యూస్ చేస్తానండి. ఇప్పుడు నేను కార్నేషన్ న్యూడ్ అన్న లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. అంటే అందరూ కూడా డార్క్ కలర్స్ ఇష్టపడకపోవచ్చు. రెడ్, మెరూను, డార్క్ బ్రౌను ఇటువంటివి ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కార్నేషన్ న్యూడ్ అన్నది లిప్స్టిక్ యూస్ చేసినట్లు కూడా కనిపించినప్పుడు ఇంకెందుకు లిప్స్టిక్ని యూస్ చేయటం అని. లిప్స్టిక్ అనేది అందానికి, కనిపించడానికే కాదండి, లిప్స్కి రక్షణగా ఉండటానికి కూడా. మనకి లిప్స్ త్వరగా పొడిబారిపోతూ ఉంటాయి, అట్లానే డ్రై అయిపోతూ ఉంటాయి. సీజన్ని బట్టి, లేదా హెల్త్ని బట్టి, లేదా మనం తీసుకునే ఫుడ్ని బట్టి. అంటే ఒక్కోసారి మనం వేడి వస్తువులు, వేడి చేసేవి అవి తిన్నప్పుడు మనకు తెలియకుండానే లిప్స్ పగిలిపోతూ ఉంటాయి కదా, అలా అనమాట అండి. అలాగా లిప్స్ పాడవకుండా ఉండటానికి లిప్స్టిక్ రక్షణగా ఉంటుందండి. అందున మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, లిప్స్టిక్లు ఇవన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. పైగా ఇందులో ఈ కార్నేషన్ న్యూడ్ యూస్ చేస్తున్నాను కదా, ఇందులో అవకాడో ఆయిల్, అలానే విటమిన్ ఈ ఆయిల్, ఈ 2 ఉండటంతో చక్కగా లిప్స్ని మాయిశ్చర్గా ఉంచుతుంది. అట్లానే ఇది లాంగ్ లాస్టింగ్ 12 hours మన లిప్స్ మీద ఉంటుంది. ఇగోండి ఇలా ఉంటుంది, ఇలా అన్నమాట. ఇప్పుడు వేస్తాను చూడండి. జస్ట్ 1 టచ్ సరిపోతుందండి. న్యాచురల్గా ఉంటుందన్నమాట. అసలు వేసినట్లు కూడా లేదు. చూసారా, మీకు దగ్గరికి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో చూసారా. అలానే అంటదు, ఇదిగోండి అంటదు అనమాట. అంటకుండా ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ 12 hours అట్లానే మన పెదవుల మీద ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. అలానే మనం ఏదన్నా ఇంప్రూవ్ చేసే విషయం ఉన్నదనుకోండి, మమా ఎర్త్లో ఫలానాది మనం సజెషన్ ఏదన్నా చేస్తే కనుక అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆనియన్ షాంపూ ఆ విధంగానే ఇంప్రూవ్ చేశారనమాట అండి. అలానే మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైటు, యాప్ వీటి నుంచి మనం ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ మీరు ఆర్డర్ పెట్టుకునేటట్లయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. అంతేకాదండి, మనకి నియర్ బై షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మన దగ్గరలో ఉండే షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎక్కడన్నా షాపుల్లో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ని చూసారండి? చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కార్నేషన్ న్యూడ్ అయితే సూపర్గా ఉన్నదండి. మనం పెదవులు పగిలిపోకుండా, డ్రై అయిపోకుండా ఉండటానికి రకరకాల కేర్ తీసుకుంటూ ఉంటాము. వెన్న రాస్తూ ఉంటాము,
లేదు పేరు నెయ్యి రాస్తూ ఉంటాం. అవన్నీ అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ఒక మమా ఎర్త్ లిప్స్టిక్ కనుక మనం చక్కగా పెదవులకు అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి మాయిశ్చర్గా ఉంటుంది, అలానే అందంగా కూడా ఉంటుంది. స్వామి వెళ్ళొస్తాను తండ్రి. డామ్డామ్లు వినిపిస్తున్నాయి కదా, జాతర స్టార్ట్ అయిపోయింది, బయలుదేరటమే. రెడీ, తలుపులేసి వస్తాను, ఉండండి. జాతర ప్రారంభం అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఒక్కలే ఆరిపోయింది. ఇదిగోండి సోమేశ్వర స్వామి ప్రాంగణం, ఆలయ ప్రాంగణం దగ్గరే చేస్తారనమాట ఈ జాతర. ఇక్కడ నుంచి కాల్చే మందులు అనమాట మన ఇంటి దగ్గరికి తెలుస్తూ ఉన్నాయి. రకరకాల సందడంతా చేస్తూ ఉంటారు, చూపిస్తాను, ఉండండి. అవుతుందా పూజ అండి? అలా ఒక రౌండ్ వేసి వస్తానులే అయ్యా. బేబీ అటు వెళ్దాం. ఇక్కడ బియ్యాల సేవ చేస్తారు అమ్మవారికి. అక్కడికి చూసొద్దాం పద. తీసా జనాలు తీసా, మన ఫ్యామిలీ మెంబర్ అంట, పలకరించి వెళ్తున్నారు. ఇలా ఇక్కడ అన్ని తినుబండారాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. అయ్యా నమస్తే అండి, బాగున్నారండి? ఇదిగోండి శివాలయ గోపురం. అదే శివయ్య, అదిగో మా శివయ్య. బేబీని ఫోటో తీయాలంటే చిట్టి నువ్వు కూడా వెళ్ళు. సరే పట్టుకోండి, ఇలా పట్టుకోండి, నేను కూడా వెళ్తా. పట్టుకోండి అంతే, అలానే పెట్టుకోండి. ఇలా ఈ రోడ్డు మీదకి వెళ్తే ఇంకా చాలా చేస్తా ఉన్నారు, చూడండి ఇలాగా. అవును అమ్మ అడిగానని చెప్పండి. ఓకే అయినా
ఓకే ఓకే అయ్యమ్మా ఇదల్ల అందరితో ఫోటో దిగుతాను అంటుంది. దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఇలాగా నడుచుకుంటూ. థ్యాంక్స్ సార్. గడికి చెప్పలు పెట్టినందుకు కూడా. మనం వచ్చినప్పుడు ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు చూడండి. రమరకం నీ బట్టి తీసుకెళ్ళాలి.
డైలాగ్ రావాలి అందరూ కూడా. ఇగోండి తిరిగి తిరిగి మన ఇంటికి వచ్చి బాయ్ బాయ్. నేను ఇటే వెళ్ళిపోతున్నాను. బాయ్ బేబీ, బాయ్ చిట్టి, బాయ్ అండి. ఇదిగోండి తిరిగి తిరిగి వచ్చాము అమ్మవారి జాతర చూసి. ఏంటి వెళ్ళండి, రాత్రి అయిపోయింది కదా. ఎక్కడి నుంచి చూసి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి చూసి వచ్చారు? చూసారా అండి, మా భీమవరంలో మా గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవం అన్నమాట అండి. వారం రోజుల పాటు జాతర అంతా కొనసాగి ఈవేళ అమ్మవారి ఉయ్యాల సేవతోటి పరిసమాప్తం అవుతుందన్నమాట అండి. ఇది ఆఖరి రోజు. అమ్మవారి ఉయ్యాల సేవ కూడా దగ్గరికి వెళ్ళి చూపిద్దామని అనుకున్నాను, కానీ ఎక్కువ మంది జనాలు ఉండటంతో నేను లోపలికి వెళ్ళలేదు. అక్కడ గరగలాడుతున్నారు చూడండి, అక్కడ అమ్మవారికి ఉయ్యాల ఏర్పాటు చేసి అందులో అమ్మవారి ప్రతిరూపాన్ని పెడతారనమాట. అక్కడ పసుపు కుంకుమ అన్నీ కూడా అందచేస్తూ ఉంటారు. అది మాత్రం నేను కవర్ చేయలేకపోయాను. ఇక బాగా లేట్ నైట్ అయిపోతుందని ఇంటికి వచ్చేసరికి ఇటు గేట్ తీసి జస్ట్ లోపలికి వచ్చి కూర్చున్నానండి. 2 ఆవులు వచ్చినాయి లోపలికి. అసలు ఎక్కడి నుంచి చూసినాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా నాకు అర్థం కాదు. నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది. వాటికి ఆహారం పెట్టి పంపించి నా డిన్నర్ ఫ్రూట్ సలాడేనండి. రాత్రికి ఫ్రూట్ సలాడ్ తింటూ కూర్చున్నానండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.